మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన హామీల్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కాపుల సంక్షేమ హామీలపై ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యాఖ్యలకి ఎమ్మెల్యే చినరాజప్ప కౌంటర్ ఇచ్చారు. మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో, మీకు ప్రజాగలం అనేటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో 2024, ఈ మేనిఫెస్టోలో స్పష్టంగా మీరు కాపు సంక్షేమం, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపుల సంక్షేమం కోసం కనీసం రానున్న 5 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి కాపుల సాధికారత అభివృద్ధి కోసం చర్యలు చేపడతాము అని స్పష్టంగా మీరు చెప్పారే. కార్పొరేషన్ ఏర్పాటు చేసాం. కార్పొరేషన్లో కూడా విదేశీ విద్యకి 3 మందిని పంపారు. హ్యాపీగా ఇవ్వాలి, ఉద్యోగాలు చేస్తున్నారు విదేశీ. అలాగే 10 కుటుంబానికి లోన్లు, కాపు కుటుంబానికి లోన్ ఇవ్వాలని చెప్పి లోన్లు ఇచ్చాం. కళ్యాణ మండపాలు కట్టాలని కళ్యాణ మండపం కంటే ఆ కళ్యాణ మండపం ఇప్పుడు ఆగిపోతే అన్నీ కూడా పూర్తి చేస్తాను. అన్ని కార్యక్రమాలు కాపు ద్వారా చేసాం. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చంద్రబాబు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసుకుని మీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ గురించి ప్రస్తావిస్తే ఎందుకండి మీరు అంతగా భయపడిపోయి తొందరపడిపోయి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీరు మాట్లాడరా అని అనగానే మీరు ప్రెస్ మీట్లు పెట్టేసి ఏం మాట్లాడుతున్నారో కూడా మీకే హద్దు లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ బాబు నాయకులు, వైసీపీ నాయకులు ఆ రోజు పిఠాపురం జగ్గంపేటకు వచ్చి నేను కాపులు రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి చెప్పాను. అలాంటివన్నీ భుజాన్ని ఎత్తుకెళ్ళాడు. అలాంటివన్నీ భుజాన్ని ఎత్తుకెళ్తున్నారు. ఇప్పుడు నేను చేయని వాళ్ళు భుజాన్ని ఎత్తుకెళ్ళారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఓటే దారి ఆయన మొదటి చెప్తున్నాడు. అందరం కలిసి ఉంటే కానీ రాదని చెప్తున్నాడు. కులంతో సంబంధం లేదు, కులాల అభిమానం ఉంటే వస్తే దానికి తప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ సామాజిక వర్గాన్ని ఆయన్ని రెచ్చగొట్టే విధంగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి లీడర్. మా పొత్తులో భాగంగా మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఇవన్నీ కూడా మూడు పార్టీలు కలిసి వీళ్ళు ఊడించారు. జగన్ పార్టీ ఊడించారు. అంతేకాక జగన్ పార్టీ ఊడించాము. రేపు పొద్దున పార్టీ మరి పోతుందని చెప్పి ఆలోచన కాంగ్రెస్ పార్టీలో కూడా విలీనం చేయడానికి కూడా ఆలోచన